వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన టెట్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద స్నేక్ స్లోలీ స్లిథర్డ్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ ది డోర్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ సినానిమ్ అడుగుతున్నాడు, అండర్లైన్ చేసిన దాన్ని. స్లిథర్డ్ సినానిమ్ చూద్దాం. ఫస్ట్ వన్ స్లిడ్, సెకండ్ వన్ strode, third one swung, fourth one squeezed. సో స్లిథర్డ్ కి సినానిమ్ వచ్చేసి స్లిడ్. ఆప్షన్ 2 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్లిథర్డ్ ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద sermon reflects the Buddha's wisdom about one inscrutable kind of suffering. Choose the antonym of the underlined word. సో పైన సినానిమ్ అడిగినాడు, ఇప్పుడు యాంటోనిమ్ అడుగుతున్నాడు. యాంటోనిమ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్క్రూటబుల్ దీనికి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటెలిజిబుల్, సెకండ్ వన్ మిస్టీరియస్, థర్డ్ వన్ ప్రుడెంట్, ఫోర్త్ వన్ సీమింగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఇంటెలిజిబుల్. సో ఇన్స్క్రూటబుల్కి యాంటోనిమ్ వచ్చేసి ఇంటెలిజిబుల్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రైన్ డాష్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ఆఫ్ ఫ్రమ్ కంపార్ట్మెంట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫస్ట్ ఆప్షన్ had started, second option started, third option has started, fourth option had been started. So the train dash after I had got off from the compartment. So the train started after I had got off from the compartment. So option 2 is a correct answer. Next question, choose the word that is suffix meaning instrument for measuring. Choose the word with a suffix meaning instrument for measuring. సో సఫిక్స్ అడుగుతున్నాడు, మీనింగ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్. ఆప్షన్ 1 క్రోనికల్, ఆప్షన్ 2 క్రోనోమీటర్, ఆప్షన్ 3 క్రోనాలజీ, ఆప్షన్ 4 క్రోనిక్. సో సఫిక్స్ అడుగుతున్నాడు కదా, సో ఆన్సర్ వచ్చేసి క్రోనోమీటర్. ఆప్షన్ వచ్చేసి క్రోనోమీటర్. మీటర్ మీన్స్ మెజర్మెంట్ చేయడం కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిస్టర్ ఈజ్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్. ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ దట్. ఫస్ట్ వన్, he has nothing more than a trumpet. Option 2, he is talking his own trumpet. Option 3, he wanted to sell his trumpet. Option 4, he is praising himself on his deeds. సో ఇక్కడ మీనింగ్ అడుగుతున్నాడు కదా, పైన అండర్లైన్ చేసిన దానికి బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్. సో ఆన్సర్ వచ్చేసి he is praising himself on his deeds. Option 4 is a correct answer. Next question, in looks she resembles her mother. Replace the underlined word with the correct phrasal verb given below. సో resembles కి phrasal verbs చూద్దాం. ఆప్షన్ 1 looks after, ఆప్షన్ 2 takes after, ఆప్షన్ 3 takes up, ఆప్షన్ 4 makes after. సో look after it means take care of. నెక్స్ట్ takes after అంటే resemble. takes after means resemble phrasal verb అడుగుతున్నాడు కదా. take after, option 2 is a correct answer. takes after. So takes up అంటే takes up means to start a new hobby,
to start a new hobby or activity. To start a new hobby or activity దాన్ని టేక్స్ అప్ అంటారు. టేక్స్ అప్. మేక్ ఆఫ్టర్ అంటే టు చేజ్ కానీ రన్ ఆఫ్టర్ సమ్వన్ కానీ సంథింగ్ టు క్యాచ్ దెమ్. సో దాన్ని మేక్స్ ఆఫ్టర్ అంటారు. సో ఆప్షన్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెసెంబుల్స్కి టేక్స్ ఆఫ్టర్. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వర్డ్ వుడ్ యూ ఫైండ్ బిట్వీన్ డిమాండ్ అండ్ డెమాన్ ఇన్ ఏ డిక్షనరీ? విచ్ వర్డ్ వుడ్ యూ ఫైండ్ బిట్వీన్ డిమాండ్ డిమాన్ in a dictionary? First option dentist, second option deluxe, third option delay, fourth option democracy. సో డిమాండ్కి డిమాన్కి మధ్యలో ఉన్న వర్డ్ ఏస్తుందంటే డెమోక్రసీ. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పంచువేషన్ మార్క్స్. పంచువేషన్ మార్క్స్ అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ ఉందో చూద్దాం. హీ ఈజ్ హ్యాపీ, ద ప్రిన్సిపల్ సెడ్. సెకండ్ ఆప్షన్ ద ప్రిన్సిపల్ సెడ్ హీ ఈజ్ హ్యాపీ. థర్డ్ వన్ ద ప్రిన్సిపల్ సెడ్ హీ ఈజ్ హ్యాపీ. ఫోర్త్ వన్ ద ప్రిన్సిపల్ సెడ్ హీ ఈజ్ హ్యాపీ. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ వన్. ద ప్రిన్సిపల్ సెడ్ కామా హీ ఈజ్ హ్యాపీ అన్నాడు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఫస్ట్ ఫుల్ స్టాప్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ పంచువేషన్ మార్క్స్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. He finished his meal and went to work. Choose the sentence that correctly converts the compound sentence into simple sentence. సో కాంపౌండ్ సెంటెన్స్ నుంచి సింపుల్ సెంటెన్స్లోకి చేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ మీల్ హీ వెంట్ టు వర్క్. సెకండ్ వన్ యాజ్ హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ మీల్ హీ వెంట్ టు వర్క్. థర్డ్ వన్ దో he finished his meal he went to work. Fourth option after he had finished his meal he went to work. సో కాంపౌండ్ సెంటెన్స్ నుంచి సింగిల్ సెంటెన్స్ అన్నాడు. సో ఇక్కడ యాజ్, తో, ఆఫ్టర్ ఈ 3 రావు అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ మీల్ హీ వెంట్ టు ద వర్క్. he went to work. Option 1 is a correct answer. Next question. Identify the grammatically correct sentence. So correct sentence అడుగుతున్నాడు. Option 1 the teacher as well as the students has left the classroom. The teacher as well as the students have left the classroom. The teacher and the students has left the class. The teacher as and the students did not left the classroom. So grammatically correct sentence అన్నాడు కాబట్టి the teacher as well as the students has left the classroom. Option 1 is a correct answer. Next question. She may not be Anil's sister. Identify the language function of the above sentence. సో ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ సజెషన్, సెకండ్ వన్ అడ్వైస్, థర్డ్ వన్ ఆఫర్, ఫోర్త్ వన్ పాసిబిలిటీ. షీ మే నాట్ బి అనిల్ సిస్టర్. సో మే నాట్ అన్నాడు. సజెషన్ ఇస్తున్నాడా? కాదు. అడ్వైస్ ఇస్తున్నాడా? కాదు. ఆఫర్ చేస్తున్నాడా? కాదు. పాసిబిలిటీ ఉండొచ్చు. షీ మే నాట్ బి అనిల్స్ సిస్టర్. సో అనిల్ సిస్టర్ కావచ్చు, కాకపోవచ్చు. పాసిబిలిటీ. సో ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఫస్ట్ ఆప్షన్ oligarchy, second one extempore, third one
ectomorph. Fourth one amorphous. Fourth one amorphous. Correctly. సో కరెక్ట్లీ అన్నాడు. సో amorphous. Option 4 is a correct answer. Next question. Identify the correct transformation of the following sentence into reported speech. Identify the correct transformation of the following sentence into reported speech. His friend asked, "Did you see the snake?" The next day, doctor. His friend asked, "Did you see the snake?" The next day, doctor. First option. His friend asked if you did see the snake the next day. Option 2. His friend asked the doctor whether he sees the snake the next day. Option 3. His friend asked the doctor if he has seen the snake that day. Option 4. His friend asked the doctor if he had seen the snake next day. సో రిపోర్టర్ స్పీచ్లోకి మార్చుకున్నారు కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్. ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ద స్నేక్ దట్ నెక్స్ట్ డే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాస్. సో నౌన్ క్లాస్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్, ఐ మే యెట్ లివ్ ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్. హీ మే యెట్ లివ్ ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్. వై హీ సెడ్ వాజ్ కన్ఫ్యూజింగ్. హీ సెడ్ దట్ ఐ మే యెట్ లైవ్ ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్. సో కరెక్ట్ నౌన్ క్లాస్ అడుగుతున్నాడు ఆబ్జెక్ట్ దగ్గర. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హీ సెడ్ దట్ ఐ మే యెట్ లైవ్ ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద వర్డ్ దట్ డిస్క్రైబ్ ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్స్ ఇస్ ట్రూ. Identify the word that describe the statement to express something people believes is true. So options చూద్దాం. ఫస్ట్ వన్ fall out, సెకండ్ వన్ ambiguous, థర్డ్ వన్ immutable, ఫోర్త్ వన్ dictum. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి dictum. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. So identify the word that describe the statement or that express something people it believes the truth. Correct answer is dictum. Next question. Identify the sentence in which the verb agrees with the subject. So verb అడుగుతున్నాడు, ఏది అగ్రీ అవుతుందో సబ్జెక్ట్కి. ఫస్ట్ ఆప్షన్, one of my friends like to cook Italian food. One of my friends likes to cook Italian food. One of my friends can like to cook Italian food. One of my friends shall like to cook Italian food. Identify the sentence in the verb agrees with the subject. So correct option వచ్చేసి one of my friends likes to cook Italian food. So correct option వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2 is a correct answer. Identify the sentence that express intense emotion గురించి ఏ సెంటెన్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఫస్ట్ వన్ ఇంపరేటివ్, సెకండ్ వన్ ఎక్స్క్లమేటరీ, థర్డ్ వన్ ఇంటరాగేటివ్, ఫోర్త్ వన్ అసర్టివ్. సో ఇది చాలాసార్లు రిపీటెడ్గా విన్న బిట్ అనమాట. సో ఇలాంటిది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ మీన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్కి సబ్జెక్టు ఉండదు. దేంతో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో
ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి? ఆర్డర్స్, ఇంకా రిక్వెస్ట్, అలానే ప్రపోజల్స్ ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే అందరికీ తెలుసు. సో దిస్ ఈజ్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అలాస్, హో, ఆహా. సో దీస్ ఆర్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్, ఇంటరాగేట్ చేస్తుంటాం కదా. సో ఇది దేంతో స్టార్ట్ అవుతాయి అంటే WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. అలానే హెల్పింగ్ వర్బ్స్తో కూడా స్టార్ట్ అవుతాయి. అసర్టివ్ సెంటెన్స్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇది నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. దీంట్లో వచ్చేసి డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, ఒపీనియన్స్. డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, అలానే ఒపీనియన్స్, వీటి గురించి అసర్టివ్ సెంటెన్స్లో చెప్తారనమాట. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఎమోషన్స్ గురించి చెప్తున్నారు కదా. ఓ, అలాస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లోనే కదా ఎమోషన్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఓ అవునా, అలాగా అన్నట్లు. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. లింకర్స్ అడుగుతున్నాడు. లింకర్స్ కూడా ఇంపార్టెంట్. డాష్ డిడ్ హీ సీ అస్, డాష్ వి డిస్అపియర్ ఇంటూ ద లైట్. సో స్కేర్లీ దెన్, నో సూనర్ దెన్, నో సూనర్ డిడ్, వెన్, హార్డ్లీ, దెన్. స్కేర్లీ దాని కాదు కదా, వెన్ అన్. స్కేర్లీ వెన్, హార్డ్లీ వెన్, నో సూనర్ అసలు ఇది లేదనుకుంటా. నో సూనర్ దాన్, దిస్ ఈజ్ ద కరెక్ట్ లింకర్ వర్బ్. కరెక్ట్ లింకర్. సో నో సూనర్ డిడ్ హీ సీ అస్ దాన్ we disappeared into the light. So option 2 is a correct answer. Option 2 is a correct answer. Read the sentence below. Choose the correct article. Dash more you talk, dash less I understand. First option, the second one, the no article, third one, no article, the fourth one, no article needed. So read the correct article. Choose the correct article. So the more you talk, the less I understand. The more you talk, the less I understand. So option 1 is the correct answer. Next question, do you allow me to use your phone? Do you allow me to use your phone? Choose the option that convey the same meaning as the given sentence. First option, should I use your phone? Second one, will I use your phone? Third one, may I use your phone? Fourth one, must I use your phone? So option, do you allow me to use your phone? Here is the same meaning. May I use your phone? May I use your phone? So option 3 is the correct answer. Next question, choose the correct sentence using possessive pronoun. Here you are asking correct sentence of possessive pronoun. First one, this book is mine. Second one, this book is my book. Third one, this book is mine. Fourth one, this book is myself. So correct sentence possessive pronoun వచ్చేసి ఆప్షన్ 3, this book is mine. This book is mine. Next question, choose the word with odd sound. Pay attention only to use the underlined letter sound. So option 1, lit, sit, pin, sight. Lit, sit, pin, sight. Lit, pin, sit. 3 అనేది సేమ్ సౌండ్ వస్తుంది. సైట్, ఐ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఐ సౌండ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, pick the incorrect statement about diary. First one, expression of
ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. సో డైరీ ఎందుకు రాసుకుంటాం? పర్సనల్ డైరీ అలా పెట్టుకుంటుంటాం కదా, పర్సనల్ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ పర్సనల్ రిఫ్లెక్షన్. సో దానికోసం రాసుకుంటుంటాం అనమాట. సెకండ్ వన్, యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అప్రోప్రియేట్ టు ద మూడ్. మన మూడ్ని బట్టి మన లాంగ్వేజ్ అనేది మన మూడ్ని బట్టి మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సెకండ్ వన్ కరెక్టే, ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు. థర్డ్ వన్, యూజ్ ద స్పెసిఫిక్ సెంటెన్స్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ ఓన్లీ. సో డైరీ రాసేటప్పుడు మనము స్పెసిఫిక్ సెంటెన్స్ అలానే స్ట్రక్చర్స్, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ కరెక్ట్ సెంటెన్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ యూజ్ చేయం కదా. సో దిస్ ఈజ్ ద రాంగ్. సెల్ఫ్ క్రిటిసిజం అండ్ ఫ్యూచర్ ప్లాన్, ఇది కూడా రాసుకుంటాం, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అబౌట్ డైరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై హౌ పారాగ్రాఫ్స్ డిఫర్ ఫ్రమ్ స్టాంజాస్ ఇన్ పోయట్రీ. సో పారాగ్రాఫ్స్కి స్టాంజాస్కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. పారాగ్రాఫ్స్ ఆర్ ఆల్వేస్ షార్టర్ దెన్ స్టాంజాస్ ఇన్ ఎవ్రీ టెక్స్ట్. సో ఇది రాంగ్. సో పారాగ్రాఫ్స్ ఆర్ ఆల్వేస్ షార్టర్ దెన్ స్టాంజాస్ ఇన్ ఎవ్రీ టెక్స్ట్ అన్నాడు. సో రాంగ్ అనమాట. సెకండ్ వన్, స్టాంజాస్ యూజువల్లీ ఫాలో ఏ ఫిక్స్డ్ స్ట్రక్చర్ whereas paragraph length varies according to this idea. So stanzas usually follow fixed structure. సో స్టాంజా ఏం ఫాలో చేస్తుంది? ఒక స్ట్రక్చర్ని ఫాలో చేస్తుంది, దట్ ఇట్ విల్ బి ఫిక్స్డ్. వేరాస్ పారాగ్రాఫ్ లెంత్ వ్యారీస్ అకార్డింగ్ టు ద ఐడియా. సో ఐడియాని బట్టి పారాగ్రాఫ్ లెంత్ చేంజ్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ నాట్ యూజ్డ్ అన్నాడు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ నాట్ యూజ్డ్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1, టు ఇండికేట్ కంప్లీట్ యాక్షన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. టు ఇండికేట్ కంప్లీట్ యాక్షన్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఆప్షన్ 2, టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్ వెన్ their effect is in the present. To describe past event when their effect is in the present. So third one, to indicate an action completed in the past whose time is given. Option 4, to indicate an action completed in the past and whose time is not given. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాట్ అన్నాడు. సో టు ఇండికేట్ కంప్లీట్ యాక్షన్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో దిస్ ఇస్ ద కరెక్ట్. టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్ వెన్ దేర్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్. సో ఆప్షన్ 3, టు ఇండికేట్ అన్ యాక్షన్ టు కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ whose time is given. So this is the correct answer. Option 3 is a correct answer. Next question, she dash unconscious since 4 o'clock. She dash unconscious since 4 o'clock. So choose the correct verb form. Here correct verb form అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ where, second one was, third one has been, fourth one will be. So correct answer వచ్చేసి she has been unconscious since 4 o'clock. She has been unconscious since 4 o'clock. Option 3 is a correct answer. Next question, flakes. Choose the correct matching. So choose the correct matching. Flakes of, a portion of, a huge heap of, a part of. Below చూద్దాం. Stones, snow, fried fish, gold. సో ఫ్లేక్స్ ఆఫ్ మీన్స్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. సో ఫ్లేక్స్ ఆఫ్ వచ్చేసి స్నో, ఫ్లేక్స్ ఆఫ్ వచ్చేసి స్నో, ఫ్లేక్స్ ఆఫ్ స్నో. ఏ పోర్షన్ ఆఫ్ means fried fish. A portion of means fried fish. Next one, a huge heap of. So a huge heap of, that means stones.
A pot of gold. A pot of gold. సో ఇంకోసారి చూద్దాం. ఫ్లేక్స్ ఆఫ్ మీన్స్ స్నో. స్నో మీన్స్ ఫ్లేక్స్ ఆఫ్. ఫ్రైడ్ ఫిష్ మీన్స్ ఏ పోర్షన్ ఆఫ్. స్టోన్స్ మీన్స్ ఏ హ్యూజ్ హీప్ ఆఫ్. గోల్డ్ మీన్స్ ఏ పాట్ ఆఫ్. సో ఆప్షన్ 1లో ఉంది చూడండి, BCAD కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ హిజ్ నెగ్లిజెన్స్ ద కంపెనీ సఫర్డ్ ఏ హెవీ లాస్. డాష్ హిజ్ నెగ్లిజెన్స్ ద కంపెనీ సఫర్డ్ ఏ హెవీ లాస్. సో ఫిల్ ద బ్లాంక్ అప్రోప్రియేట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. సో ఫ్రేజ్ ప్రిపోజిషన్ అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ ఆఫ్, సెకండ్ వన్ ఆన్ అకౌంట్ ఆఫ్, థర్డ్ వన్ ఫర్ ద సేక్ ఆఫ్, ఫోర్త్ వన్ బై మీన్స్ ఆఫ్. సో కరెక్ట్ ఆన్సర్ phrase preposition is on account of. On account of. On account of his negligence the company suffered a heavy loss. Option 2 is the correct answer. Next question. Read the following passage. Read the following passage. Physical inactivity is the fourth leading cause of death worldwide. It's also associated with the chronic illness and disability. Regular physical activity helps to prevent and manage many chronic diseases. Popular ways to be physically active include walking, running, cycling and playing sports. What is the fourth leading cause of death worldwide? What is the, here asking question, what is the fourth leading cause of death worldwide? So options is walking, second one physical inactivity, third one running, fourth one playing. So correct answer is physical inactivity. Physical inactivity. Option 2 is the correct answer. Next question. He was a Hindu and an Indian, the greatest in many generations, and he was proud of being a Hindu and an Indian. To him India was dear because she had represented throughout the ages certain immutable truths. But though he was intensively religious and came to be called father of the nation, which he has liberated, yet no narrow religious or national bonds confine his spirit. What had India represented throughout the ages according to given passage? First one liberation, second one narrow religious bond, third one broad religious bond, fourth one certain immutable truths. So correct answer వచ్చేసి ఆప్షన్ 4 certain immutable truths. Certain immutable truths. సో ఇంగ్లీష్ 90 క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి, కింద షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.